నియోజకవర్గంలో తన దందా, నియోజకవర్గంలోని వ్యాపారాల మీద తన దందా, నియోజకవర్గంలోని పరిశ్రమల మీద తన దందా వెలుగులోకి వచ్చినప్పుడల్లా ఆదినారాయణ రెడ్డి రూటు మార్చేస్తాడు. దాన్ని జగన్ మీదకి తీసుకెళ్ళిపోతాడు. తద్వారా తన నియోజకవర్గాన్ని చివరికి ఒక అడ్డాలాగా మార్చేసి వ్యాపార పారిశ్రామికవేత్తలు వాస్తవంగా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు. ఒకప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ దగ్గర నుంచి ఈ రోజున వచ్చినటువంటి పరిశ్రమల దాకా తీసుకొచ్చేది ప్రభుత్వాలు, చెడగొట్టేది ఈయన. వాటి మీద ఆధిపత్యం కోసం చివరికి తన దందాని అక్కడ కొనసాగిస్తూ ఉంటారు. ఆ దందాకి పతాక స్థాయి ఇప్పుడు చివరికి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి అనుకూల పత్రికల్లో కూడా వ్యతిరేకంగా వార్తలు రావడం, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి వాళ్ళు పొల్యూషన్ చేస్తున్నారు. మరి పొల్యూషన్ చేస్తుంటే నువ్వెందుకు ఊరుకున్నావు? వదిలేసి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు అన్నింటిలో పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ లేని పరిశ్రమే ఉండదు. మొత్తం ముగిస్తావా నువ్వు? నీ నియోజకవర్గంలో పొల్యూషన్ ఉందంటే మరి ఎంతకాలం ఎందుకు నడిచినాయి? ఎట్లా నడిచినాయి? నీకు డబ్బులు ఇస్తే పొల్యూషన్తో ప్రాబ్లం లేదు, నీకు డబ్బులు ఇవ్వకపోతే పొల్యూషన్ ఉండదు. అట్లాగే నీకు కాంట్రాక్ట్లన్నీ ఇస్తే కనుక పొల్యూషన్తో ప్రాబ్లం లేదు, నీకు కాంట్రాక్ట్లు ఇవ్వకపోతే పొల్యూషన్తో సమస్య. నీకు మాత్రమే వ్యాపారం అంతా అప్పచెప్పాలా, వాడు మాత్రం పాపం పెట్టుబడి పెట్టి వెర్రి వెంగళప్పలాగా కూర్చోవాలా. అదే సందర్భంలో అడియన్నీ మనమే చేస్తాం, వాడికి ఏదైనా రూపాయి మిగిలితే మళ్ళీ అందులో కూడా వాటా తీసుకుంటాం. ఈ దౌర్భాగ్యకరమైనటువంటి దందాకి సరైనటువంటి మద్దతు ఇచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతం చేస్తా, జగన్ సంగతి తేల్చేస్తా, జగన్ ఇక జీవితంలో ఎదగనివ్వను, ఇట్లాంటి ప్రతిజ్ఞలు. ఈ ప్రతిజ్ఞలు చాలా చేసుకోవచ్చు. జగన్ని నాశనం చేయాలన్నాడు సోనియా గాంధీ అనుకుంది, ఆ తర్వాత చంద్రబాబు అనుకున్నాడు, కానీ నడుస్తూనే ఉంటాడు. చంద్రబాబుని నాశనం చేయాలని జగన్ అనుకుంటే సాధ్యమైందా? లేకపోతే మోడీని తొక్కేయాలని సోనియా గాంధీ అనుకుంటే సాధ్యమైందా? రాజకీయాల్లో జనంతో ఉండేటటువంటి వాళ్ళు ఎవరికైనా సరే సహజంగా ఉండదు. లేకపోతే ఈయనట్ట గెలుస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు ఓడిపోయినటువంటి వాడే కదా, ఇప్పుడు కూటమితో జట్టు కడితేనే కదా గెలిచింది. కాకపోతే ఈ దందా, ఈ వ్యవహారానికి జగన్ వైపుకి తోసేసి తన నియోజకవర్గంలో తన దందా కొనసాగించడం మాత్రం సాగుతోంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలకి, ఉపాధి అవకాశాలకి దూరం చేసేటటువంటి, లేదంటే కనుక రాజకీయాల వైపుకి పారిశ్రామిక వ్యాపారవేత్తలు బెదిరించే దందా కొనసాగుతోంది. దౌర్భాగ్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముసుగులో, లేకపోతే భారతీయ జనతా పార్టీ నీడలో సేద తీరుతున్నాడు ఆయన.